అందరికీ సంక్రాంతి కాదు. జనరల్ గా ఆడపిల్లని గర్ల్ ఫ్రెండ్ అంటే వేరే రకంగా తీసుకుంటారు కదా, అలాంటి కాదు. బట్ వీఆర్ సో క్లోజ్, మోర్ క్లోజ్ దెన్ అ గర్ల్ ఫ్రెండ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ ఫిల్మ్. సోగ్గాడి పండుగ సంక్రాంతి నాడు ఉదయం 8 గంటలకు మీ జెమినీ టీవీలో. వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే, వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే. థ్యాంక్ యూ రాజు. మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారి జరిగేటువంటి ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సమాయత్తమయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే బరిలోకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎవరికి వారు బలాబలాలు తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే తమ పార్టీ గ్రేటర్ మేయర్ పదవిని దక్కించుకుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం మనం అంబర్పేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నాము. ఈ అంబర్పేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రాష్ట్రం విడిపోక ముందు కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత కావచ్చు, ఒక ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఎంతో మంది సీనియర్ రాజకీయ నాయకులు ఈ కాన్స్టిట్యున్సీ రావడం జరిగింది. ఇప్పుడు కూడా అంబర్పేట కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకత ఉంది. బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు కూడా అదేవిధంగా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రస్తుతం గతంలో 7 వార్డులు ఉండేవి, ఇప్పుడు 5 వార్డులు అయ్యాయి. ఇవి ప్రధానంగా బాగంబర్పేట్, నల్లకుంట, అంబర్పేట్, కాచిగూడ, గోల్నాక. వీటిలో 4 రిజర్వ్ కాగా 1 జనరల్ డివిజన్ గా కేటాయించడం జరిగింది. మొత్తం మీద మనం చూస్తే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ పూర్తి పరిపక్వత చెందినటువంటి రాజకీయ నాయకులు అంబర్పేటలో ఉంటారనేది ఒక వాక్యం కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ రాజకీయ నాయకులు ఏ హామీలు ఇస్తున్నారు, గతంలో ఇచ్చినటువంటి పార్టీలు ఎలాంటి హామీలతో ముందుకెళ్లాయి, ఏం చేశాయి, ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇస్తున్నారు, వీళ్ళ పార్టీలు గెలిస్తే ఏం చేయబోతున్నారు, మనతో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసు. మొదటిగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, గతం నుంచి కూడా అంబర్పేట కాన్స్టిట్యున్సీకి మీ పార్టీకి ఒక వెయిట్ ఉంది ఇక్కడ. అదేవిధంగా ప్రస్తుతం కిషన్ రెడ్డి మీ పార్టీ శాసనసభ పక్ష నేత కూడా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీ పార్టీ రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తుంది, మీరు ప్రజలకు ఏం చేయబోతున్నారు? భారతీయ జనతా పార్టీకి మొదటి నుండి కూడా ఇది కంచుకోటగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో నరేంద్ర గారు 3 సార్లు ఇక్కడ గెలవడం జరిగింది హిమాయత్ నగర్ నియోజకవర్గం ఉన్నప్పుడు. తర్వాత మార్పు చెంది హిమాయత్ నగర్ నియోజకవర్గం అంబర్పేట నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత కూడా కంటిన్యూస్ గా కిషన్ రెడ్డి గారు 3 సార్లు ఇక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొని భారీ మెజార్టీతో మొన్నటి ఎలక్షన్ లో కూడా గెలవడం జరిగింది. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ఎప్పుడైతే పనిచేస్తున్నటువంటి నాయకులు ఉంటారో వాళ్ళని ప్రజలు అభిమానిస్తారనే దానికి కిషన్ రెడ్డి గారి అటువంటి నాయకుడు ఒక నిదర్శనంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. గతంలో కూడా అంటే 2002 సంవత్సరంలో కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినప్పుడు మేయర్కి సంబంధించి డైరెక్ట్ ఎలక్షన్ పెట్టినప్పుడు కూడా భారీ మెజార్టీతో మన మొత్తం హైదరాబాద్ సిటీని డెవలప్ చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమికే దక్కుతుంది. అది మనందరికీ తెలిసినటువంటి విషయాలు. ఎందుకంటే ఫ్లైఓవర్లకు సంబంధించి 18 ఫ్లైఓవర్లు ఆ సమయంలో నిర్మించడం జరిగింది. క్లీన్ గ్రీన్ సిటీగా దాదాపు 5 సంవత్సరాలు కూడా అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే అదేవిధంగా మనము డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో చాలా చురుకైన పాత్ర వహించినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే ఎన్డీఏ ప్రభుత్వం నేషనల్ లెవెల్లో 2002, తర్వాత ఇక్కడ టీడీపీ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి చేయడం జరిగింది. దాని తర్వాత అభివృద్ధి కొంచెం కుంటుపడ్డట్టు అనిపించినప్పటికీ భారతీయ జనతా పార్టీకి మాత్రం అంబర్పేట శాసనసభ నియోజకవర్గం ఏదైతుందో ఇది కంచుకోటగానే ఉంటుంది. ఈ రోజు కాదు, రాబోయే తరాలకు కూడా, మా తర్వాత తరాలకు కూడా ఇది కంచుకోటగానే ఉండేట్టుగా ఈ రోజు పునాది వేసుకోవడం జరిగిందని కూడా సభాముఖంగా నేను తెలియజేయడం జరిగింది. గతంలో నరేంద్ర గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా హిమాయత్ నగర్ నుంచి మనం చూస్తే ఇక్కడ అంబర్పేటకే చెందినటువంటి వి హనుమంతరావు కూడా ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. కిషన్ రెడ్డి 3 సార్లు ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా అయ్యారు. కానీ సమస్యలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ ప్రజలు అనేకమైనటువంటి సమస్యలతో ఏదైతే మనం డంపింగ్ యార్డ్ చూడొచ్చు, అదేవిధంగా అంబర్పేట ప్రాంతంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవి ఎందుకు పూర్తిగా సాల్వ్ కాలేకపోతున్నాయి అనుకుంటున్నారు మీరు? అంటే
అంటే గతంలో పోల్చినప్పటికీ ఇప్పటికీ పోల్చినప్పటికీ పాపులేషన్ ఏదైతే ఉందో జనాభా చాలా అభివృద్ధి చెందడం జరిగింది. అంటే గతంలో నరేంద్ర గారు ఉన్నప్పుడు అభివృద్ధి పదాన నడిచినటువంటి నియోజకవర్గం అంటే అప్పుడు వేసినటువంటి లైన్స్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది అసలు డెవలప్మెంట్ అనేది. దాని తర్వాత మెల్లగా హనుమంతరావు గారు ఒక టర్ము, మాది కృష్ణ యాదవ్ గారు మా టీడీపీ బీజేపీ అలయన్స్ లోనే గెలిచి వారు కొద్ది రోజులు అభివృద్ధి చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అంటే ప్రజలు పెరుగుతూ ఉంటే సమస్యలు కూడా పెరగడం సహజం. ఈ రోజు మనం 4 ఇంచుల పైప్ లైన్ వేస్తామనుకోండి, ఇప్పుడున్నటువంటి పాపులేషన్ కి సంబంధించి ఒక 10 సంవత్సరాలకి ఎక్కువగా ఆలోచించి డిసైడ్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు వేస్తారు. కానీ ఆ 10 సంవత్సరాలకి పెరగాల్సినటువంటి పాపులేషన్ ఏమవుతుందంటే విత్ ఇన్ 2-3 ఇయర్స్ లో డెవలప్మెంట్ అయిపోయి ఆ 10 సంవత్సరాల గ్యాప్ను కూడా పూర్తి చేయడంతో ఆ పైపులు చిన్నగా కావడం ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక విజన్తో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఒక విజన్తో రాబోయే 50 సంవత్సరాలకి ఏ రకంగా మన నియోజకవర్గంలో పాపులేషన్ ఉంటుందో దానికి అనుగుణంగా ప్రతి ప్రతిపాదన కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. వారు దాని ప్రకారమే ఈరోజు మనం అన్ని కూడా ఏది తీసుకున్నప్పటికీ దాని ప్రకారమే పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు డంపింగ్ యార్డ్ సమస్య తమరు చెప్పారు. డంపింగ్ యార్డ్ సమస్య చాలా రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగించేటువంటి విషయం. పోరాటం చేసి కిషన్ రెడ్డి గారు దీన్ని షిఫ్ట్ చేయడానికి మన ముసరాంబాగ్లో ఉన్నటువంటి క్లియరింగ్ ప్లాంట్ దగ్గర షిఫ్ట్ చేయడానికి అన్ని పర్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ల్యాండ్ అలాట్ చేయకపోవడంతో దీన్ని తరలించే ప్రక్రియ ఒకటి ఆగిపోవడం జరిగింది. ఇది కూడా అతి తొందరలో ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ సమస్యను కూడా ఈ ప్రజలకి తొలగింపజేస్తామని కూడా మేము కిషన్ రెడ్డి గారి తరఫున వాగ్దానం చేస్తున్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ పార్టీ అంబర్పేట ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తారు, మీరు ఏం చేయబోతున్నారు? మా హామీ ఒకటే సార్, ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే నిరంతరం రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు అయినప్పటికీ కిషన్ రెడ్డి గారు రాష్ట్ర టూర్లు చేసుకుంటూ ఉన్న సమయంలో ప్రతినిత్యం మన ప్రజలలో మమేకమై ప్రజా సమస్యలపైన ప్రజల మధ్యనే వీధులలో తిరుగుతూ ఈరోజు ఇంత భారీ మెజార్టీతో విజయం సాధించారంటే ఇప్పుడు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా ఎవరైతే ప్రజలతో మమేకమై ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల్లో ఒక వాడిగా ఉన్నటువంటి వాడిని ఎన్నుకోవాల్సిందిగా నేను ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ. థ్యాంక్ యూ సార్. అయితే మొత్తం మీద మనం చూస్తే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా మీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. 18 నెలల కాలంలో మేము ఎంతో చేశాము అని చెప్పేసి మీ పార్టీ చెప్తుంది. జిహెచ్ఎంసీలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మీరు అంబర్పేట కాన్స్టిట్యున్సీకి మీ పార్టీ ఏం చేయబోతుంది, మీరు మీ అంబర్పేట అభివృద్ధికి ఏం చేయబోతున్నారు? ఈరోజు అంబర్పేట కాన్స్టిట్యున్సీ ప్రజలకు నేను ముఖ్యంగా కూడా చెప్పదలుచుకున్నాను ఏంటంటే, గత 60 సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది, కాంగ్రెస్ పరిపాలించింది. మరి వాళ్ళు ఏం చేసారో ప్రజలందరికీ తెలుసు. మేము వచ్చి గవర్నమెంట్ 18 నెలలు మేము మా పరిపాలన. ఈ 18 నెలల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేసినా ప్రజలకు తెలుసు. ఇలా పేదవాళ్లకు 6 కిలో బియ్యం కానీ, 200 పెన్షన్ 1000 రూపాయలు కానీ, వికలాంగులకు 1500 కానీ, ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా మొన్ననే రీసెంట్గా ఆదాయం పన్ను మధ్యతరగతి కుటుంబాలకు 1200 రూపాయలు ఉంటే దాన్ని రద్దు చేసి 101 రూపాయలు చేసింది. మొన్న ఈ 9 వాళ్ళకు ట్యాక్సీ ఉంటే మొత్తం రద్దు చేసిండు. అలాగే డబుల్ బెడ్రూమ్, ఇలాంటి సంక్షేమ పథకాలు పేదవాళ్లకు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి అవే సంక్షేమ ప్రజలకు తీసుకుపోతాం. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా మేము ఓట్లు అడుగుతాం. మేము మంచి పనులు చేస్తే మాకు ఓటేయండి, మేము తప్పు చేస్తే మాకు ఓటేయకండి. ఇప్పుడు ప్రధానంగా అంబర్పేటకు చూసుకుంటే మూసీ నాలా పోతుంది. దీని నుంచి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు మనం డౌన్ లో చూస్తే, ఈ నాలా విషయంలో మీ పార్టీ ఏదైనా ఈ నాలా ప్రజలకు దీని నుంచి సమస్య మనం చూస్తే ఒక నెల క్రితం ఒక లేడీ కూడా చనిపోవడం జరిగింది. దీని పరిష్కారానికి మీ పార్టీ తరఫున మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? తప్పకుండా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ డంపింగ్ యార్డ్, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళకు వాసన కూడా దుర్వాసన వస్తుంది, వాళ్ళకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అది కూడా ప్రభుత్వం తీసుకపోయాను. అతి త్వరలో ఆ డంపింగ్ యార్డ్ కూడా షిఫ్ట్ అయిపోతుంది. మీరు అడిగినట్టు ఆ నాలా గురించి తప్పకుండా మా కాన్స్టిట్యున్సీ కదా మంత్రి నరసింహ గారు వారి దృష్టి కూడా మనం తీసుకపోయాను. ఇప్పుడు ఆ సమస్య తీసుకుపోతాం, అది కూడా సాల్వ్ చేస్తామని చెప్పేసి మీ దృష్టికి చెప్తాం. అంబర్పేట ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తారు, మీరు ఏం చేయబోతున్నారు? మీ అంబర్పేట కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నా,
మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏ రకంగా చేస్తుంది, ప్రజలకు ఏ రకంగా చేరుకుంటున్నాయి, అందరికీ న్యాయం జరుగుతుంది, అన్ని విషయాలు చెప్పుకుంటూ ప్రజల మధ్య పోతాం, ఓట్లు అడుగుతాం. తప్పకుండా అంబర్పేట కాన్స్టిట్యున్సీలో 5 డివిజన్లు ఉన్నాయి. 5 డివిజన్లో గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పింది మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అయితే మరొక వైపు మనం చూస్తే ఈ కాన్స్టిట్యున్సీలో వామపక్ష పార్టీలు కూడా అధికంగానే ఉన్నాయి. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు తమ యొక్క ఉనికిని చాటుకోవడం కోసం అదేవిధంగా ఉద్యమాలలో కూడా ముందుకెళ్తుంటారు. అయితే వామపక్ష పార్టీలకు సంబంధించి మీరు చూస్తే ప్రధానంగా వామపక్ష పార్టీలు అంబర్పేట కాన్స్టిట్యున్సీ నుంచి గతంలో కూడా మీరు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ లోకల్ సమస్యలను మీరు ఏం గుర్తించడం జరిగింది? ఇక్కడ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నారు. మనం చూస్తే ఇక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్నాము, అదేవిధంగా మూసీ నాలా కావచ్చు, అనేకమంది లోకల్ ప్రజలు ఈ చే నెంబర్ డౌన్ లో కావచ్చు, ఇక్కడ కూడా వీటి పరిష్కారానికి మీరు ఏం చేస్తారు? మీ పార్టీ రేపు అధికారంలోకి మీరు ప్రజలకు ఎలాంటి హామీలతో ముందుకు పోతుంది? అంబర్పేట నియోజకవర్గం ఇది రెండోసారి అంబర్పేటతో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. గతంలో 7 డివిజన్లను 5 డివిజన్లు తగ్గడం జరిగింది. జనాభా ప్రాతిపదికన డివిజన్లు కేటాయించడం జరిగింది. అంబర్పేట నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బీజేపీ నుండి గెలిచిన కిషన్ రెడ్డి గారు కానివ్వండి, అట్లాగే టీడీపీ నుండి వచ్చిన కృష్ణ యాదవ్ గారు కానివ్వండి, అంతకుముందున్న ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యుడు పార్లమెంటు సభ్యులు విఎన్ మంత్రావు గారు కానివ్వండి, అట్లా అంతకుముందు ఉన్న నరేంద్ర గారు కానివ్వండి, ఈ అంబర్పేట నియోజకవర్గ సమస్యలు విపరీతమైన సమస్యలు. గతంలో ఏ సమస్యలు ఉన్నాయో ఇప్పుడు అదే సమస్యలు ఉన్నాయి. నిజాం వేసిన పైప్ లైన్ ఇంకా హైదరాబాద్ మాకు అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నాయి. నిజాం ఏ ప్రాంతాల్లో అయితే పైప్ లైన్ వేశాడో అదే పైప్ లైన్ అదే సైజుతో ఇప్పటికి కూడా ఉన్నాయి. వీళ్ళు పేరు చెప్పుకోవడంతో పేరు గొప్ప, సమస్యలు మాత్రం చాలా అట్లాగే ఉన్నాయి. అంబర్పేట నియోజకవర్గంలో మీరు చే నెంబర్ ఫ్లైఓవర్ చూశారు. చే నెంబర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని 96లో ప్లాన్ ఇచ్చారు. 2004 కల్లా పూర్తి చేయాలి. అది 2004కు అప్పుడు 50 కోట్ల రూపాయలు ప్రణాళికతో దాన్ని చేపట్టడం జరిగింది. కానీ ఇంతవరకు 2004 కల్లా పూర్తి కావాలి. 2004 నుండి 2009 వరకు కూడా అదే ప్రాబ్లమ్స్ ఉంది. 2004లో అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు గౌతు లచ్చల మెమోరియల్ ట్రస్ట్ కోసం నిర్మాణం చేసినప్పుడు చే నెంబర్ పైన 2 వారం రోజులలో ప్రారంభిస్తామని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారితో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఉపన్యాసం చేశారు. అక్కడ 2004లో ఎలక్షన్స్ అప్పుడు అక్కడ శంకుస్థాపన చేస్తున్నప్పుడు వెంటనే ప్రారంభిస్తున్నామని చెప్పారు. 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయకుండా చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత ఇప్పటివరకు చే నెంబర్ ఫ్లైఓవర్ నిర్మాణం 2016లో ఉన్నాం. 2016కు ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తవుతుంది. మీరు ఆ చే నెంబర్ ఫ్లైఓవర్ ట్రాఫిక్ ఎంత ఇబ్బందికరమైన ట్రాఫిక్ సమస్య అంటే నువ్వు గంటలు ఇక్కడ ఉద్యోగస్తులు పోవాలనుకుంటే ట్రాఫిక్ చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. నువ్వు అట్లాగే డ్రైనేజ్ లైన్ మీ స్లమ్స్ లో 104 స్లమ్స్ ఉన్నాయి అంబర్పేట నియోజకవర్గంలో. ఈ 104 స్లమ్స్లలో మంచినీటిలో మురికి వాటర్ వస్తుంది. ఇప్పటికి కూడా హాఫ్ అన్ అవర్ మురికి వాటర్, ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ మురికి వాటర్తో వస్తుంది. డ్రైనేజ్ లైన్ ఎప్పుడు పొంగుతుంటుంది. మీరు వాటర్ లైన్లు సరైన పద్ధతిలో లేవు, సరైన ప్రణాళిక లేదు. అధికారులు ప్రణాళిక చేసిన స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీలు కరెక్ట్ అయిన పద్ధతిలో తెలిపాలి. అధికారంలో ఉన్న పార్టీలు ఆ పద్ధతి కాంట్రాక్టులతో లావాదేవీలు తప్ప ఈ సమస్య తాత్కాలికంగా సమస్యలు పరిష్కారం చేయడం, అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేయడం తప్ప ఇంకోటి కాదు. మీరు ఈ బతుకమ్మ కుంట చూశారు. ఈ బతుకమ్మ కుంట ఒక చెరువు ఉంది. ఈ మొత్తం చెరువుని స్థానికంగా 2014లో పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి ఎడ్ల సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా మనుషుల గురించి నేరుగా వాళ్ళ మీద విమర్శలు కాకుండా మనము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చేయబోతున్నాం, ఇక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది కాకుండా ఎన్నికల్లో మనం ఏం చేయబోతున్నాం, ఎన్నికల్లో ఒక వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కాకుండా ఎన్నికల్లో ఏం చేయబోతున్నాం, ప్రజలకు ఏం హామీ ఇస్తున్నాము, మనం ఏం చేయబోతున్నాం అనేది మనం స్పష్టంగా ఈ 2016లో జరిగే ఎలక్షన్స్ లో మేము పేద ప్రజలకు అందరూ కోరుతా ఉన్నాం. చే నెంబర్ ఫ్లైఓవర్ నిర్మాణం వెంటనే ప్రారంభించారు. ఇప్పుడు 110 కోట్లతో దాన్ని సాక్షి చెప్పారు. కమిషనర్ గారు వచ్చారు, చీఫ్ సెక్రటరీ గారు వచ్చారు. వెంటనే దాన్ని ప్రారంభించాలని చెప్తున్నాం. ఫ్లైఓవర్ ప్రాబ్లం చాలా ప్రాబ్లంగా ఉంది. అట్లాగే ముస్లింలకు శ్మశాన వాటిక లేదు, అది కూడా చాలా ప్రాబ్లం. చాదరఘట్ నుండి ముస్లాంబాగ్ వరకు మూసీ నాలా మీరు చూశారు. ఇప్పుడు నాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలు పడికొస్తా ఉన్నారు. అందులో దాని సరైన పద్ధతిలో లేదు. కచరా నిండిపోయి వాటర్ ఫ్లో సరిగ్గా పద్ధతిలో లేకపోవడం వల్ల వాటర్ పైకి లేస్తా ఉంది. కచరా ఎప్పటికప్పుడు ఎంసీహెచ్ అధికారులతో తీయించాలి. కాబట్టి రాబోయే రోజు ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థికి రెండు ప్రాంతాల్లో పోటీ చేస్తారు. సిపిఐ అభ్యర్థి ఒక ప్రాంతంలో పోటీ చేస్తారు. లోక్సత్తా 2 ప్రాంతాల్లో, మా 1 కూటమి ఈ 5 ప్రాంతాల్లో కూడా
మేము గెలిస్తే మమ్మల్ని ఆదరించండి. మా పని ఇప్పటివరకు మేము సభల్లో లేము. సభల్లో మమ్మల్ని పంపిస్తే మా పోరాటాలు బయట చూశారు మీరు. కరెంటు సమస్య పెరిగినప్పుడు బస్ ఛార్జీలు పెరిగినప్పుడు పోరాటం చేశాం. అట్లాగే వాటర్ సమస్య వచ్చిన పోరాటం చేశాం. రోడ్ల సమస్యల కోసం, ఇళ్ల కోసం పోరాటం చేశాం. మా పోరాటాలు ప్రజలకు తెలుసు. ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపినప్పుడల్లా మా పోరాటాలు కొనసాగుతాయి. ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ట్యాక్స్ తగ్గించారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ట్యాక్స్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. ప్రపంచ బ్యాంకుతో కొన్ని చర్చలతో వేపించుకుంటారు. ప్రపంచ బ్యాంకు ట్యాక్స్ పెంచితే తప్ప మేము లోన్ ఇవ్వలేమని చెప్తా ఉంది. కానీ ఎన్నికల కొత్త తాత్కాలికంగా ట్యాక్స్ తగ్గించినా ఎన్నికల మరుసటి రోజు నుండే ట్యాక్స్ విపరీతంగా పెరిగిపోతా ఉంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిపోతా ఉన్నాయి. హైదరాబాద్ లో ప్రజలకందరికీ భారాలు పెరిగిపోతా ఉన్నాయి. మమ్మల్ని కానీ గెలిపిస్తే తప్ప ప్రజలకి అందుబాటులో ఉండి అన్నిటికీ వ్యతిరేకంగా పద్ధతిలో పోరాటం చేసి భారాల నుండి తగ్గించే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా మీరు ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఏ సమస్యలు మీరు గుర్తించడం జరిగింది? ఇక్కడ డంపింగ్ యార్డ్ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా మూసి కాలువ ప్రాబ్లం ఉంది, దాదాపుగా 104 స్లమ్లు ఉన్నాయి. ఈ స్లమ్ముల అభివృద్ధి కోసం మీరు గతంలో ప్రభుత్వానికి ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా? వాటి పైన మీరు ఏదైనా పోరాటాలు చేశారా? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు ఎలా వీటిని అభ్యర్థుల దృష్టికి తీసుకెళ్తున్నారు? మీరు నేను 2014లో రిపబ్లికన్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీగా చేశాను. 7 నియోజకవర్గాల్లో అంబర్పేట్ నియోజకవర్గంలో అత్యధికంగా బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాకున్నటువంటి స్థానికంగా ఉన్న నేను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన గతంలో ఉన్నటువంటి ఏదైతే హుస్సేన్ సాగర్ నాలా ఉందో ఆ నాలా మూసి కాలువ పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఇక్కడ అంబర్పేటలో నైజాం డ్రైనేజ్ వ్యవస్థ డీడీ కాలనీ నుంచి ఇప్పటికీ కూడా పొంగి పొర్లుతోంది. ఈరోజు సిపిఎల్లో వర్షం వస్తే చాలు అక్కడ ప్రజలు కనీసం అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ అంబర్పేటలో ఒక మార్కెట్ యార్డ్ లేదు. 10 లక్షల రూపాయలు మార్కెట్ యార్డ్ గాంధీ బొమ్మ దగ్గర 10 లక్షల రూపాయలు మంజూరైనా కానీ అక్కడ ప్రైవేట్ వ్యక్తులు అక్కడ కబ్జా మీద కూర్చొని ఈ రోజు మార్కెట్ వ్యవస్థ లేకుండా చేశారు. అదేవిధంగా ప్రధానంగా అంబర్పేటలో 4 కూడల నుంచి ఈరోజు వరంగల్ హైవే నుంచి కానీ అక్కడ దిల్సుఖ్ నగర్ విజయవాడ హైవే నుంచి కానీ ఇక్కడ 4 కూడల నుంచి ఇక్కడ చౌరస్తాగా ఉంది. అంబర్పేటలో నంబర్ చౌరస్తా అంటారు దీన్ని. ఇక్కడ అధికంగా రద్దీగా ఉంటుంది. కనీసం ఫ్లైఓవర్ లేక ఇక్కడ ప్రజలు నానా ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకంటే మెయిన్ ఇమ్లిబన్ కానీ జూబ్లీ ఈస్ట్ కానీ సికింద్రాబాద్ కానీ మెయిన్ సెంటర్ లో పోవాలంటే ఇక్కడ నుంచి బస్సులు విజయవాడ ఆపర్తల నుంచి వరంగల్ నుంచి అక్కడ ఖమ్మం నుంచి పరిసర ప్రాంతాల నుంచి వస్తాయి. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది. అదేవిధంగా ఇక్కడ నీటి సమస్య కూడా నీటి సమస్య. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ నీళ్లలో కలిసి ఈ రోజుకి డ్రైనేజ్ వ్యవస్థ అనేక సంవత్సరాల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా కానీ ఈ ఏదైతే నైజాం డ్రైనేజ్ వ్యవస్థ ఉందో మరి కోట్లాది రూపాయలు దానికి మెయిన్ రోడ్ లో ఉంది. దాన్ని తీయాలంటే మరి 1000 కోట్ల రూపాయలు కావాలి. ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావట్లేదు. అరకొర వసతులతోనే ఈ రోజు పైపైన ప్యాచ్ వర్క్ చేస్తున్నారే తప్ప ప్రజలకు సరైన డ్రైనేజ్ వ్యవస్థ నీటి వ్యవస్థ కల్పించలేకపోతున్నారు. అదేవిధంగా ఈ రోజు చూస్తే స్వచ్ఛ హైదరాబాద్ లో ఈ రోజు ఏదైతే ప్రభుత్వాలు స్వచ్ఛ హైదరాబాద్ పేరిట ప్రజల్లో వస్తున్నారో ఈ రోజు అదే విధంగా చూస్తే ఎక్కడ కూడా ఏ బస్తీలో కూడా చెత్త డబ్బాలు పంపిణీ చేశారే కానీ ఎక్కడ చెత్త వేయాలో కనీసం పరిజ్ఞానం లేకుండా చెత్త డబ్బాలు పంపిణీ చేశారు. ఈ రోజు రోడ్ల మీద చూస్తే కంపు వాసన ఎక్కడ చూసినా కానీ రోడ్ల మీద హైదరాబాద్ లో కంపు వాసన మారుమోగు పోతుంది. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ రోజు గౌతులొచ్చిన పిల్లలకి ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ మున్సిపల్ గ్రౌండ్ 2 రకాలుగా, ఒకటి చిన్న స్విమ్మింగ్ పూల్, ఒకటి పెద్ద స్విమ్మింగ్ పూల్. అది ఎవరికి అందుబాటులో లేకుండా పోతుంది. ఈ రోజు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ రోజు ప్రధానమైనటువంటి సమస్య సిపిఎల్ లో ఏదైతే గేట్ ఉందో ఆ గేటు ద్వారా ప్రజలు అందుబాటులో లేకుండా పటేల్ నగర్ అక్కడ అంత పెద్ద ప్రేమ్ నగర్ ఉంది. అక్కడ 10,000 జనాభా ఉంటుంది. అక్కడ వెళ్ళాలంటే అక్కడ రామంతపూర్ నుంచైనా రావాలి, లేదంటే సిపిఎల్ గేట్ల నుంచైనా పోవాలి. ప్రజలు ఈ రోజు ఆ 2 గేట్లు కూడా మూసేస్తే సిపిఎల్ అనేది మూసేస్తే ప్రజలకు 10,000 మంది ఈ రోజు స్తంభించబోతారు. కాబట్టి సిపిఎల్ గేట్ ప్రధానమైనది. ఆ గేటు తెరిస్తే అనేక మంది ప్రజలు స్కూల్ పిల్లలు ఈ రోజు మెయిన్ రోడ్ మీద నుంచి వరంగల్ నుంచి నల్గొండ నుంచి వచ్చే బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు డీడీ కాలనీ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన స్కూళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఆ స్కూళ్ళ నుంచి పిల్లలు పటేల్ నగర్ సైడ్ పోవాలంటే ఈ రోజు అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గేట్ సిపిఎల్ వాళ్ళు తెరిపించాలి. అదే విధంగా పోలీస్ క్వార్టర్స్ లో నిరుపయోగంగా ఉన్నటువంటి ఏవైతే పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయో అవి ఈ రోజు ఏదైతే ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఉంటుందో ఆ యొక్క సిపిఎల్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టియాల. ఈ రోజు అంబర్పేట నియోజకవర్గంలో ఈ రోజు బతుకమ్మకుంట కానీ ఎక్కడైతే చిన్న కొద్దిపాటి 200 గజాలు 300 గజాల స్థలం ఉంటుందో అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఈ రోజు స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పేద ప్రజల కోసం అనేక సంవత్సరాల నుంచి ఇండ్లు లేవు. మరి ఎక్కడ సెంట్ భూమి కూడా ప్రభుత్వ భూమి లేదు.
ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు ఈ యొక్క ప్రభుత్వ స్థలాలు కట్టబెట్టి మరి ఈ రోజు ప్రభుత్వం ఇక్కడ పేదవాళ్లకు ఇళ్లు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే వాళ్ళ బస్తీలలోనే వాళ్ళకే ఇస్తుంది తప్ప మిగతా ప్రజలు వలస వచ్చినటువంటి ప్రజలు అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి బెడ్రూమ్ ఎక్కడ సౌకర్యం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వం ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉందో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టకుండా ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు దళిత పీడిత వర్గాలు ఏవైతే కూలీ చేసుకునే వాళ్ళు ఉన్నారో, శ్రమికులు ఉన్నారో, కార్మికులు ఉన్నారో వాళ్లకు ఆ ప్రభుత్వ స్థలము ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం కట్టేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ప్రధానంగా మీ డివిజన్ లో ఏ సమస్యలు మీరు మీ దృష్టికి రావడం జరిగింది? రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ పార్టీ తరఫున మీరు ఒక డివిజన్ ప్రెసిడెంట్ గా ఎలాంటి హామీ ఇస్తున్నారు? ఈ పరిష్కారం కోసం మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇక్కడ బాగంపర్పేట డివిజన్ లో చాలా సమస్యలు ఉండేవి గతంలో. మనకు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు 2-3 సార్లు గెలిచిన తర్వాత గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా సమస్యలు పరిష్కారమైనాయి. ఈ డంపింగ్ యార్డ్ విషయానికి వస్తే కూడా జోనల్ కమిషనర్ గారితో మీటింగ్ పెట్టి ఇది అక్కడ మన వాటర్ ప్లాంట్ షిఫ్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అక్కడ దానికోసమని వాళ్ళు వాటర్ ప్లాంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, అది తొందరలో జరుగుతుంది. అదేవిధంగా సమస్యలు డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, ఇక్కడ జిహెచ్ఎంసీ శానిటేషన్ సమస్యలు కానివ్వండి, అనేక రకాల సమస్యల కోసము ప్రతి 15 రోజులకు ఒకసారి మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రతి బస్సులో పాదయాత్ర నిర్వహించి అధికారులను నెంబర్ పెట్టుకొని ప్రస్తుతం ఇమ్మీడియట్ గా సమస్యలు పరిష్కరించడానికి అధికారులకు ఇమ్మీడియట్ గా ఆదేశించి ఇక్కడ సమస్యలు పదే అధికారులకు విన్నవించినా కూడా అధికారుల నిర్లక్ష్యంతో సమస్యలు పెండింగ్ ఉండడం జరుగుతుంది. డ్రైనేజ్ సమస్యల కోసము అనేకమైన ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ కుంటలో కానివ్వండి, అక్కడ భరత్నగర్లో కానివ్వండి, ఇక్కడ మా దగ్గరలో తురాంనగర్లో కానీ అనేకమైన ఎస్టిమేషన్లు గత ఏడాదిన్నర సంది పెండింగ్ లో ఉన్నాయి డిపార్ట్మెంట్లో. ప్యాచ్ వర్క్ల విషయానికి వస్తే మాత్రము ఎమ్మెల్యే గారు పదే చెప్పి కూడా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క ప్యాచ్ వర్క్ చూపిస్తే ఒక గుంత చూపిస్తే డబ్బులు ఇస్తామని 1000 రూపాయలు అని చెప్పారు. దాని విషయానికి మా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు కోరంటి మన ఫీర్ హాస్పిటల్ దగ్గర భారీ ఎత్తున ప్యాచ్ వర్క్ల విషయంలో ధర్నా నిర్వహించి ఒక్క గుంత లేని ఉన్న చూపిస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను మా వాళ్ళు సవాల్ చేయడం జరిగింది మా కిషన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పుడు రాబో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా టీడీపీ బీజేపీ కూటమి గతంలో 2002లో ఏ విధంగా పనిచేసింది, డైరెక్ట్ మేయర్ ఉండే. గతంలో వాళ్ళు 13 ఫ్లైఓవర్లు, ఇప్పుడు అంబర్పేట విషయానికి ఫ్లైఓవర్ వస్తే కూడా కిషన్ రెడ్డి గారు నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి 1,40,60 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మెజర్మెంట్ చేసి 145 మెజర్మెంట్ చేసి ఇప్పుడు మనకు అక్కడ వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఉన్న వాళ్ళకు. ఇప్పుడు అది రాబో జిహెచ్ఎంసీ జరిగిన తర్వాత తప్పకుండా ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్యలు కూడా తప్పకుండా తీరుతాయి. ఇప్పుడు అదే విధంగా మీకు అనుకుంటే డంపింగ్ యార్డ్ విషయం చెప్పాను, అక్కడ షిఫ్టింగ్ జరుగుతుంది. రాబోయే ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత డంపింగ్ యార్డ్ తప్పకుండా అది కిషన్ రెడ్డి గారికి దక్కుతుంది, డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయడం కూడా. ఇంకా చిన్న సమస్యల విషయానికి వస్తే అనేక పనులు మన అధికారులతో నెంబర్ పెట్టుకొని ప్రతి చిన్న విషయానికైనా కూడా వారు ఏ చిన్న వ్యక్తి కనీసం బస్తీలో ఉన్న ఒక చిన్న వ్యక్తి కూడా ఫోన్ చేసినా కూడా ఇమ్మీడియట్ గా స్పందించి స్ట్రీట్ లైట్ల కోసం కానీ దేనికైనా కానీ ఇమ్మీడియట్ అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. సుధాకర్ గారు, మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో జేఏసీలో మీరు కీలకమైనటువంటి పాత్ర వహించారు. అయితే రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? అంబర్పేట కాన్స్టిట్యున్సీలో కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ మేరకు అభివృద్ధి జరిగిందనుకుంటున్నారు? ఇంకా ఏం అభివృద్ధి కావాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర సాధనలో మన ప్రభుత్వం అనేది ఒకటి వచ్చింది. అన్ని పార్టీల వాళ్ళు కలిసి పనిచేసి తెలంగాణను డెవలప్ చేసుకోవాలి. దాని తర్వాత హైదరాబాద్ కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉంది. ఒక పార్టీ వచ్చి 18 ఏళ్ళు కాలేదు, 40 ఏళ్ళ ప్రక్షాళన చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎక్కడ డెవలప్మెంట్ హైదరాబాద్ ఎవరు డెవలప్ చేశారు, ఎక్కడ చేశారంటే లాస్ట్ 40 ఏళ్ళ ప్రభుత్వాలను చూడండి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ తప్పితే అంబర్పేట అట్లనే ఉంది, అడ్డగుట్ట అట్లనే ఉంది, పద్మరావు నగర్ అట్లనే ఉంది, గౌడు కూడా అట్లనే ఉంది, సుల్తాన్ బజార్ అట్లనే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని డెవలప్మెంట్ చేయాలంటే తన పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్పొరేటర్ ఉంటే కొంచెం బాగా డెవలప్ చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. అదే ప్రయత్నంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది. కానీ మనం సంతోషించాలి, దాంట్లో 50% మహిళలకు కేటాయించారు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక్క పార్టీలో కూడా మహిళా నాయకులు లేరు. మహిళా నాయకులను వీళ్ళు ముందు నుంచి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన మహిళా నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు పార్టీల పరంగా చూస్తే పార్టీలు వాళ్ళు మహిళా నాయకులకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏమంటే ఉన్న కార్పొరేటర్లు వాళ్ళ మెంబర్లను వాళ్ళ మంచితనం చూసే ఓట్లు వేయాలి, కానీ మహిళలను వాళ్ళు ఎదగనీయలేదు. మహిళా నాయకులు చాలా మంది ఉన్నారు. ఇది డెవలప్ కావాలంటే మాత్రము
టీఆర్ఎస్ ప్రభుత్వానికి తప్పకుండా ఒక ఛాన్స్ ఇవ్వాలి. తర్వాత ఫ్యూచర్ లో కూడా ఎవరు గెలిచినా అందరూ కలిసి హైదరాబాద్ ను డెవలప్ చేసుకోవాలి. యువ నాయకుడిగా మీరు మీ యొక్క కాన్ఫరెన్స్ లో మీరు యువ నాయకుడిగా ఏ సమస్యలు గుర్తించారు? మీరు మీ పార్టీ అంబర్పేటలో ఉన్నటువంటి 5 డివిజన్ లో గెలిస్తే యువకుల కోసం మీరు ఏం చేస్తారు? మా భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు మా బాగంపేట డివిజన్ లో చాలా బాగా పనిచేస్తున్నది. 15 రోజులకు ఒకసారిగా మా వారానికి 3 సార్లుగా కిషన్ రెడ్డి గారు మా ఏరియాకి వస్తున్నారు, అన్ని పరిశీలిస్తున్నారు. స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైనేజ్ వర్క్ కానీ, అన్ని మంచినీటి వర్క్ కానీ అన్ని చూసుకుంటున్నారు. ఇమీడియట్లీ ఏ రాత్రి ఎప్పుడు ఫోన్ చేసినా సరే మాకు స్పందిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సరే మా బాగంపేట డివిజన్ బీజేపీ తెలుగుదేశం కూటమిని విజయవంతంగా గెలిపించుకుంటాం. 2-3 మిత్రులు ప్రతిపక్షాల మిత్రులు 2-3 చెప్పారు. ఒకటి మన సిపిఐ సోదరులు ఏం చెప్పారంటే పెన్షన్ల గురించి చెప్పారు. మీరు చెక్ చేసుకోండి, గతంలో ఉన్న సంఖ్య కంటే వితంతుల పెన్షన్ కానివ్వండి, వృద్ధుల పెన్షన్ కానివ్వండి, ఏదున్నా కానీ సంఖ్య ఎంత ఉందో ఆ సంఖ్యకి ఎక్కువనే ఇస్తున్నారు కానీ తక్కువ మాత్రం ఇవ్వట్లేదు. కావాలంటే మీరు చూసుకోండి. కొన్ని ఇంతకుముందు గత ప్రభుత్వాలు బోగస్ ఇచ్చారు, ఆ బోగస్ వాళ్ళతో ప్రాబ్లం ఉన్నది తప్ప నిజమైన అర్హులకు మాత్రం ఖచ్చితంగా పెన్షన్లు వస్తున్నాయి. మీరు ఏమైనా సమస్యలు కొంతమందికి ఉంటే ఇమ్మీడియట్ మా దగ్గరకు వస్తున్నారు. ప్రతి ఒక్క ఫైలు మేము దగ్గరుండి చేపిస్తున్నాం, వాళ్ళకి వచ్చేటట్టు చూస్తున్నాము. కావాలంటే మీరు అంబర్పేట ఎంఆర్ఓ కనుక్కోండి. మీరు సంఖ్య పెరిగింది తప్ప తగ్గలేదు. ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు మేము చూస్తున్నాము. అదొకటి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ప్యాచ్ల వర్క్ గురించి మన సోదరులు చెప్పారు. ప్యాచ్లు కరెక్టే, అది కంటిన్యూస్ ప్రాసెస్. స్వచ్ఛ భారత్ లో అన్ని అంశాలు ప్రతి రోడ్లు దృష్టికి తీసుకెళ్లారు. లేదని బాగంపేటలో 15 నుంచి 20 వరకు శాంక్షన్ అయినాయి. అవి కూడా అన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇమీడియట్ గా ఇప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్. మా ప్రభుత్వం వచ్చే 18 నెలలు అవుతున్నది. 3వసారి గెలిచినట్టు మన ఎమ్మెల్యే గారు ఎన్ని ప్రాబ్లమ్స్ తీర్చారో అందరికీ తెలుసు. ఎక్కడున్న డ్రైనేజ్ అక్కడే ఉన్నది. ఈ బీజేపీ ఎమ్మెల్యే గారు అండర్ లో ప్రతి ఒక్క గల్లీలో చెత్త ఎప్పుడు నిండి ఉంటుంది. ఊకే వాళ్ళు సరిగ్గా ఊకరు. ఆ కాంట్రాక్టర్ వాడు ఎవడో వాడు తెలియదు. అవి ఉంటే వచ్చే మనుషులు రారు వాళ్ళు. ప్రతి ఒక్క గల్లీ అధ్వాన పరిస్థితిలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాము. మా టైం చాలా షార్ట్ టైము వచ్చింది. ఓన్లీ 18 నెలలు. 18 నెలల కాలంలో చాలా చేశాము. అంబర్పేటకు వచ్చేసరికి స్థలం సమస్య ఉన్నది. ఉన్న కాంగారు కాచిగూడలో ఆ స్థలం వాళ్ళు అందరినీ ఒప్పించి ఆ కూలగొట్టేసి మేము అది కార్యక్రమం స్టార్ట్ చేశాము. మీరు ఐడియా సనత్నారు అంటున్నారు. 1 సంవత్సరం లోపలనే ఎవరన్నా ఏ ప్రభుత్వం అన్నా ఇల్లు కట్టి చూపించిందో చెప్పండి. ఇది మా ప్రభుత్వము పని చేసి చూపించే ప్రభుత్వము, గత ప్రభుత్వం లెక్క కాదు అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా మూసీ నాల సమస్య కావచ్చు, ఈ డంపింగ్ యార్డ్ కావచ్చు, ఇవి ప్రధానంగా ఉన్నాయి. అదేవిధంగా మురికి వాడలు కూడా ఎప్పటి మురికి వాడలు అట్లాగే ఉన్నాయి. వీటి కోసం మీరు మీ ఎమ్మెల్యే దృష్టికి ఏం తీసుకెళ్తారు? మీరు ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తారు? డంపింగ్ యార్డ్ విషయానికి వస్తే రాజకీయాలను పక్కకు పెట్టి రాజకీయాలకు అతీతంగా ఇక్కడ మహేందర్ గారు కూడా ఉన్న సిపిఎం ఇక్కడ స్వయంగా ఎమ్మెల్యే గారే డంపింగ్ యార్డ్ దగ్గర ఇట్లా చెత్తా చెదారం బాగుంది, దుర్వాసనతోటి ఇక్కడ ఉన్న జనం బతకలేకపోతున్నారు, నేను ఉండాలా, ఎమ్మెల్యే గారికి రాజీనామా చేయాలా లేకపోతే అని ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ చేసారు. వీళ్ళందరూ కూడా అందులో పాల్గొన్నారు. ఆల్ పార్టీస్ ఎమ్మెల్యే ఎలక్షన్ నాడు తప్ప మిత్రులు చెప్తలేరు, వాళ్ళ మనసులో తెలుసు. కానీ ఏదో రాజకీయ పార్టీగా మనం ఒకటి మాట్లాడాలన్న తపన ఒకటే తప్ప వాళ్ళందరికీ తెలుసు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ నాడే రాజకీయ పార్టీలు, మిగతా రోజులందరూ కూడా అందరు సమానం. మేము అప్పుడప్పుడు కొంచెం మాకు కూడా అప్పుడప్పుడు కుళ్ళులు ఇస్తుంది. ఏమైనా ఇంత కష్టపడ్డాం, ఆయన ఎలక్షన్ నాడు మాకు పోటీ చేసిండు, తిప్పలు పెట్టిండు, మమ్మల్ని కొట్టిండు, బూత్లో కట్టి అదంతా వద్దా బాబు. ఎలక్షన్ అయిపోయింది. అభివృద్ధే మన లక్ష్యం, అభివృద్ధే మన ధ్యేయం. వాళ్ళని మాకట ముందు వాళ్ళని అడుగుతాడు ఏమన్నా మహేంద్ర బతుకమ్మ కుంట ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ బతుకమ్మ కుంట విషయానికి వచ్చేవారికి మహేందర్ అని అడుగుతాడు. మహేందర్ ఇక్కడ వస్తున్నా ఏం సమస్యలు ఏమంటే వాళ్ళు అసలు ఎమ్మెల్యే అందరూ పార్టీ వాడు అన్నట్టు ప్రవర్తిస్తారు తప్ప ఈ ఒక్క పార్టీ భారతీయ మేము అప్పుడప్పుడు అన్నాగని కూడా అంటాడు. మంచినీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, మంచినీళ్ళ కోసం నిజంగా చెప్పాలంటే కూడా 1983-80లో కూడా మంచినీళ్ళ కోసం మన సోదరుడు ఇక్కడ ఎంత కటకటలాడుతుంటే ఒక చేనంబర్ దగ్గర ఒక నల్ల ఉంటుండే. ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు అందరూ తెలుసు. ఆ నల్లకాడికి 2 కిలోమీటర్ల దూరం పోయి మహిళల చేనంబర్ అంటే ఇక్కడనే ఉంది. చేనంబర్ దగ్గర పోయి ఆ పెట్రోల్ పంప్ దగ్గర చేనంబర్ దగ్గర పోయి మంచినీళ్ళ కోసం మహిళలంతా ఒక్క బిందె మీద ఒకరు పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు గతంలో. మరి ఇక్కడ ఈనాడు పరిస్థితి చూస్తే మంచినీళ్ళ కోసం అని అంటారు కానీ కొంచెం అయితే ఆలోచించాలి, ఏదో ఒకటి చెప్పాలన్నద్దు. మంచినీళ్ళ కోసం రిజర్వేర్లు కట్టించి ఈనాడు ఎక్కడ లేని విధంగా
గతంలో కూడా కిషన్ రెడ్డి గారు బంజారాహిల్స్ లో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి డైలీ ఏదైతే వాటర్ సప్లై ఉండనో మనం కొంతమంది పోయి మళ్ళీ సెల్లార్లలో నీళ్ళు వస్తున్నాయి, మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అన్న ఇక్కడ సెల్లార్లలో నీళ్ళు వస్తున్నాయి, 24 గంటలు వాటర్ వద్దని మనం చాలా మందిని చెప్పాం. అపార్ట్మెంట్ లో వాళ్ళు చెప్పారు సెల్లార్లలో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్ గా, మళ్ళీ రోజు విడిచి రోజు నీళ్ళు అనేది పెట్టి నీళ్ళ కోసం ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు వేసిన డ్రైనేజ్ లైన్లు కూడా మరి రీమాల్డింగ్ చేసుకుంటా ఒక్కొక్కటి ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి అన్ని గుంటలు తవ్వుడు పైపులు వేసి కూడా అదే విధంగానే జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గారు అన్ని పార్టీలను దృష్టిలో పెట్టుకొని పోతున్నాం. చిత్తశుద్ధితో పనిచేయట్లేదు అని మేము వామపక్షాలు అంటున్నాం. కాబట్టి ఇంతకుముందు బీజేపీలో మీకు రెండు పర్యాయాలు కిషన్ రెడ్డి గారు గెలిచి మూడో పర్యాయం, ఈ 2014 ఎలక్షన్ లో మూడో పర్యాయంగా తను గెలిచారు. అయితే ఏదున్నా కూడా ఇప్పుడు వామపక్షాలు కానీ మిగతా ఏ పార్టీలో చూసుకున్నా కూడా 15 ఏళ్ల నుంచి వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం వచ్చినా ఇంతకుముందు కార్పొరేషన్ కానీ ఏదన్నా కూడా ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి వాళ్ళని అడగాలి ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు, ఇప్పుడు సంక్షేమ పథకాలు 200 రూపాయలు ఇచ్చే పెన్షన్ 1000 రూపాయల పెన్షన్ చేశారు, వికలాంగులకు 1500 పెన్షన్ చేశారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. ఇంకొకటి ఇక్కడ బాగంబర్పేటలో ప్రధాన సమస్యలు ఏంటంటే రోడ్స్ మురికినాలు ఇవే కాకుండా కూడా ఒక షాదీఖానా అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీడియం క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఒక చిన్న కమ్యూనిటీ హాల్లో కూడా కమ్యూనిటీ హాల్స్ లేవు, ఒక 2 షాదీఖానాలు కట్టాలి. మిగతా ఎట్లా అంటే ఇప్పుడు స్లమ్ హౌసెస్ ఉన్నాయి, కొంతమంది మధ్యతరగతి కుటుంబాలు 20-30 సంవత్సరాలకైనా ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళని కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటి ఖచ్చితంగా అమలు పరుస్తారు. కేటీఆర్ గారు ఏంటంటే ఇప్పుడు 100 సీట్లు కైవసం చేసుకొని గ్రేటర్ మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా అతను చేసుకున్నా అంటారు. చెప్పండి, ఇప్పుడు మీ ఎమ్మెల్యే 3 సార్లు ఉన్నా కూడా ఇక్కడ సమస్యలు అట్లాగే ఉన్నాయని చెప్పేసి వామపక్షాలు కావచ్చు అందరూ కూడా చెప్తారు. దీనికి ఒకటి క్లారిఫికేషన్ నేను ఇస్తానండి. మా నాయకుడు చెప్పింది ఒకటి, వారికి అర్థమైంది ఒకటి. సోమేష్ కుమార్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నప్పుడు వారు ప్రజలకు ఒక పిలిపివ్వడం జరిగింది. ఏమని, ఒక్క గుంట చూపించండి నగరం మొత్తంలో నేను 1000 రూపాయలు మీకు ఇస్తా అని. అయితే మా ఎమ్మెల్యే గారు ధర్నా చేసి ఏం చెప్పారంటే ఫ్యూర్ హాస్పిటల్ చౌరస్తాలో ఒక్క గుంత కాదు, అసలు గుంత లేని వీధి ఒక 10 మీటర్లు చూపించండి నేను 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి సోమేష్ కమిషనర్ గారికి మనకు సవాల్ విసిరారు. గవర్నమెంట్ కి సవాల్ విసిరడం జరిగింది. అది మేము అన్నది. కానీ వారికి ఏదో వినిపించి వేరే నాయకులు ఆ మాటగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. కరెక్ట్ గా అంటే మా ఎమ్మెల్యే గారు చెప్పింది సమస్యలు బొచ్చడున్నాయి, పరిష్కార దిశగా ఏది ప్రయాణం చేయటం లేదు. గవర్నమెంట్ హోర్డింగ్లకు తప్ప కార్యక్రమాల్లో ఎలాంటి పురోగతి లేకుండా పని చేస్తుంది. కాబట్టి అసలు పని మొత్తం పండబెట్టేసి ఖాళీ హోర్డింగ్ల మటుకే ఈరోజు సిటీలో మీరు ఎక్కడ చూసినా కానీ ఎటు మారినా కానీ అధికార పార్టీ హోర్డింగ్లు తప్ప వేరే పార్టీ హోర్డింగ్లు కనిపించవండి. ఎందుకంటే అందరినీ భయభ్రాంతులకు గురి చేసి అది చేశారు. భయభ్రాంతులను గురి చేసి హోర్డింగ్స్ వేరే పార్టీలకు ఇవ్వకుండా మొత్తం అధికార పార్టీ 1800 హోర్డింగ్స్ పెట్టుకోవడం జరిగింది. పోనివ్వండి, అది మాకు సంబంధం లేనటువంటి ఇష్యూ. మేము కోరుకుంటుంది ఏంది, ప్రజలకి సంబంధించి ప్రజా సమస్యల మీద మేము ఏదైనా ప్రజా సమస్య పట్టుకొని పోతే పరిష్కరించేటువంటి నాయకుడు లేడండి ఇప్పుడు గవర్నమెంట్ లో. ఎందుకంటే ఈ రోజు ఏదో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి బుర్ర బుగ్గకారులు వేసుకొని తిరగడం తప్పితే నిజంగా కూడా కార్యాచరణ తీసుకున్నట్టయితే మనకి ఎలాంటి అభివృద్ధి పనులు ఈ 18 నెలల్లో జరిగినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ గురించి చెప్తున్నారండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల నుంచి కూడా కిషన్ రెడ్డి గారు నిరంతరం 2004 గెలిచిన తర్వాత కూడా వారు నిరంతరం ఈ ఫ్లైఓవర్ గురించి ప్లాన్ చేసినప్పటికీ ఆ గత ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అది శాంక్షన్ చేయలేదండి. డైరెక్ట్ సర్వే సత్యనారాయణ గారికి అంటే నేషనల్ హైవే మినిస్టర్ వారే ఉండ్రి. మన రాష్ట్రం నుంచి మన మల్కాజ్గిరి ఎంపీ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు స్వయాన కిషన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి వారిని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ కాలేదా పని. చాలా రోజుల తర్వాత ఇంకొక సంవత్సరంలో గవర్నమెంట్ పోతున్నాక శాంక్షన్ మాత్రం చేశారు, డబ్బులు మాత్రం రిలీజ్ చేయలేదు. అదొకటి. ఇప్పుడు మళ్ళీ మా గవర్నమెంట్ రాగానే, ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే నితిన్ గడ్కరీ గారు ఎవరైతే మినిస్టర్ ఉన్నారో నేషనల్ హైవే మినిస్టర్, వారి దగ్గరికి వెళ్ళిన వెంటనే గవర్నమెంట్ వచ్చిన నెలలోనే 145 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. వెంటనే 18 కోట్లు రిలీజ్ చేశారు వారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ కోసము ఈ బడ్జెట్ ని మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద వారు రిలీజ్ చేయడం జరిగింది. 18 నెలలు అంటే దాదాపుగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అవుతుంది. 17 నెలల నుంచి ఈ గవర్నమెంట్ కాలయాపన చేస్తుంది తప్పితే ల్యాండ్ అక్విజిషన్ కోసం ఎవరికి కూడా లెటర్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదే పరిస్థితి ఈ రోజు కొనసాగుతుంది. అసలు ఇది
పరిస్థితి. అజయ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు బీజేపీ అజయ్ గారు మాట్లాడాడు, ఈ ప్రభుత్వం ఏం చేస్తా అంటున్నాను. మన రీసెంట్ గా రఘునాథ్ నగర్ లా వాటర్ హోంమంత్రి శాంక్షన్ వాస్తాం కదా. మన రీసెంట్ గా కేటీఆర్ గారు గోల్నాక నాలా గురించి డబ్బులు శాంక్షన్ వాస్తాం కదా. మన రీసెంట్ గా ప్రధానంగా మనం చూస్తే అంబర్పేట నియోజకవర్గంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అన్ని అభివృద్ధులు కూడా తమ పార్టీ చేసిందంటే ఇరు పార్టీలు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు అంబర్పేటలో రసవత్తంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జీవితాన్ని నేను